హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. మంచిగా స్పానిష్ డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాము. అదే క్రమంలోనే ఈరోజు కూడా 2 అద్భుతమైన రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి ఫిష్ డిష్ అనమాట. ఫిష్ని చక్కగా మొత్తానికి గ్రిల్ చేసుకొని తర్వాత టొమాటో సాస్లో వేసుకుంటాము. దీని పేరు ఏంటంటే గ్రిల్డ్ ఫిష్ ఇన్ టొమాటో సాస్. గ్రిల్డ్ ఫిష్ ఇన్ టొమాటో సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, కొద్దిగా బటర్, టొమాటో, కొద్దిగంత నిమ్మకాయ, ఉల్లిపాయ, తేనె, టొమాటో సాస్, వెల్లుల్లిపాయలు, ఇంకా స్పానిష్ స్ప్రింక్లర్స్ కొద్దిగా, దాంతోపాటు క్లీన్ చేసుకున్న చేప, పోల్ ఫిష్ ఇక్కడ తీసుకున్నాము. చూడ్డానికి ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇదే విధంగానే చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫిషెస్ని యూస్ చేసుకోవచ్చు. పాంఫ్రే అంటాం కదా, పాంఫ్రెట్ లాంటివి కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా చాలా చక్కగా ఉంటాయి మనకు అవైలబుల్లో ఉన్న ఫిషెస్ని. లేదంటే మీరు చేపని ముక్కలుగా చేసి కూడా అంటే పీసెస్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రజెంటేషన్కి బాగుంటుందని ఫుల్ ఫిష్ వాడుతున్నాం అంతే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫిష్ని గ్రిల్ చేసుకుందాం సపరేట్గా. అందుకోసం గ్రిల్ ప్యాన్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద, దాన్ని రెడీ చేసుకున్నాను. తర్వాత దాంట్లో కుక్ చేసుకుంటాం. అలాగే ఇటువైపు టొమాటో సాస్ రెడీ అవ్వాలి కదా. ఆ టొమాటో సాస్ కోసం గార్లిక్, టొమాటోస్, ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా చాప్ చేసుకోవాలి. ఈ సాస్ మనకు బాగా తెలిసిందే, స్పానిష్ సాస్. ఇదివరకు కూడా మనము స్పానిష్ స్టైల్ డిషెస్ తయారు చేసేటప్పుడు ఇలాంటి సాసే తయారు చేసాము. ఇంచుమించు ఆ పద్ధతిలోనే చేస్తామన్నమాట. ఓకే, హియర్ ఇట్ ఈస్. అలాగే ఆనియన్ కూడా చేయాలి. ఈలోపు పెనం ఆల్రెడీ వేడైపోయి ఉంటుంది కాబట్టి ఫిష్ పెట్టేద్దాం ఇందులో. హోల్ ఫిష్ని డీకట్ చేసి లోపలంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. దీని మీద నుంచి కొద్దిగంత పెప్పరు, కొద్దిగంత సాల్ట్ కూడా వేసేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి ఇండ్యూస్ అవుతూ ఉంటాయి. విల్ క్లోజ్ ఇట్. స్టీమ్ కూడా అవుతుంది, బాగా కుక్ అవుతుంది లోపల నుంచి. సో అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ చాప్ చేసేసుకుందాము. దీనికి ఏంటంటే ఫుల్ హోల్ ఆనియన్ అవసరం లేదు, అందుకని హాఫ్ తీసుకుంటున్నా. ఫైన్ చాప్, ఎంత ఫైన్గా అయితే సాస్ అంత బాగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఫైన్ చాప్ చేసుకుందాం. ఓకే, సాస్ కోసం ఇటువైపు కూడా పొయ్యి వెలిగించి పెట్టేసుకున్నాను. ఇది చూద్దాం దీని పరిస్థితి. ఇటువైపు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్లో గార్లిక్, ఆనియన్ యథావిధిగా సాతే చేసుకుంటాం. సో ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా. అలాగే బే లీఫ్ అండ్ దెన్ ఆనియన్ వేస్తున్నాం.
అలాగే టొమాటో కట్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇంకా దీంట్లో టొమాటో యాడ్ చేస్తాను. కొద్దిసేపు అలా టొమాటో కుక్ అవ్వని. దీన్ని ఈ వైపు కూడా కుక్ అయిపోయి ఉంటుంది కదా ఫిష్, దీన్ని రొటేట్ చేస్తున్నా. ఇలా లిడ్ కూడా పెట్టేస్తున్నాం కాబట్టి ఫిష్ అంటిన వైపే కుక్ అవుతుంది, ఇంకోవైపు కుక్ అవ్వద్దు అనే ప్రాబ్లం లేకుండా అన్ని వైపులా కూడా సటిల్గా స్టీమ్డ్ అవుతుంది అనమాట. లోపల నుంచి కుక్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ టొమాటో సాస్ వేద్దాము. ఓకే, స్పానిష్ స్ప్రింక్లర్స్ దీని గురించి చెప్పాను కదా మీకు ఇదివరకే. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మల్టిపుల్ హర్బ్స్ ఉంటాయి, డ్రైడ్ హర్బ్స్ అనమాట, ఆరిగానో, బేసిల్ ఇట్లాంటివి. దాంతోపాటుగానే డ్రై గార్లిక్, డ్రై ఆనియన్, డ్రై క్యారెట్ ఇట్లాంటివి ఉంటాయి. సాల్ట్ కూడా ఉంటుంది అందులో, అందుకని మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట సీజనింగ్ కోసం. ఇలా కొద్దిగా తేనె వేస్తున్నాను. కొద్దిగా వాటర్. సో ఫిష్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని షిఫ్ట్ చేద్దాం దీంట్లోకి, సాస్లోకి. బే లీఫ్ ప్రజెంటేషన్లోకి వెళ్దు, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. కారప్పొడి వేసాం కదా, కొద్దిగంత సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడేమో ఫిష్ ప్రాపర్గా కుక్ అయిపోయింది. దీన్ని ఏంటంటే ఫిష్ని తీసి సాస్లో వేసి కుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగే సాస్ని ఫిష్ని కలిపి ప్రజెంటేషన్లో పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేశాను. ఆ బటరీ ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకుండా దానికి యాడ్ చేస్తున్నాను. ఓకే, డన్. డిష్ రెడీ అయిపోయింది. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. సాస్ మాత్రం అదిరిపోయిందండి, చాలా చాలా టేస్టీగా వచ్చింది. నీట్గా ఇంట్లో ఈ ఫోర్కులు వీటితో కుస్తీ పడకుండా చేత్తో కలుపుకొని హాయిగా తీసుకొని తింటే మాత్రం
నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వావ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను మీరు అట్లా తిరిగిన వెంటనే దీన్ని పట్టు పట్టేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది స్నాక్ ఐటమ్, అది కూడా వెజిటేరియన్ అనమాట. మష్రూమ్స్తో తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే మష్రూమ్ అండ్ పెప్పర్స్. మష్రూమ్ అండ్ పెప్పర్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టొమాటో, కారప్పొడి, నిమ్మకాయ, ఇంకా ఎండుమిరపకాయ పలుకులు, దాంతోపాటు మష్రూమ్స్ కొన్ని. సో వీటన్నింటినీ కూడా వేసి నీట్గా సాటే చేసేస్తే డిష్ రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది కూడా. మంచి స్నాక్, ఈజీ స్నాక్ కూడా. ఎప్పుడైనా సరే పార్టీ టైంలో కానీ లేకపోతే ఏదైనా లంచ్ టైంలో కూడా సింపుల్ స్నాక్ ఒకటి పక్క నుంచి ఉంటే బాగుంటుంది. స్టార్టర్ లాగా అనుకున్నా, లేకపోతే ఏదైనా ఈవినింగ్ టైంలో హై టీకి కొద్దిగా ఏదైనా తింటే బాగుంటుంది అనుకున్నా, ఇలాంటి టైంలో ట్రై చేయొచ్చు అనమాట. బాగుంటుంది. ఓకే, సో వాట్ టు డూ నౌ? ఎస్, గార్లిక్ ఆనియన్ చాప్ చేసుకుందాం. కటింగ్ అయిన తర్వాత మనం పొయ్యి వెలిగించేసుకొని ఒకేసారి ప్యారలల్గా కటింగ్స్ అండ్ కుకింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? యా, ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గార్లికే వాడుతున్నాం మనం దీంట్లో. ఎస్, గార్లిక్ పోయి వెలిగించేద్దాం. ఇంకా అలాగే ఆనియన్. సూప్స్, స్ట్యూస్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ని క్యూబ్స్లా కట్ చేసుకుంటాం మనం. ఇలాగా అలాగే బెల్ పెప్పర్స్ కట్ చేద్దాం. ఇవి కూడా క్యూబ్స్. అండ్ ఎల్లో. ఎల్లో బెల్ పెప్పర్ కూడా క్యూబే కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా సాతే చేసినప్పుడు మంచిగా ఉంటాయన్నమాట, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని సాతే చేస్తే. ఓకే, నౌ ఇందులో కొద్దిగా ధారాళంగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా, అలాగే ఆనియన్ వేస్తున్నాం. ఈలోపు మష్రూమ్స్ని కట్ చేసుకుందాం. హాఫ్స్ కానీ క్వార్టర్స్ కానీ చేసుకోవచ్చు. పెద్దగా ఉంటే క్వార్టర్ చేద్దాం, చిన్నగా ఉంటే హాఫ్ చేద్దాం.
ఈ విధంగా మొత్తం రేఖలన్నీ కూడా విడిపోయాయి. ఇందులో బెల్ పెప్పర్స్ వేసుకుంటున్నా. ఓకే, కొద్దిగా సాతే అయిన తర్వాత వీల్ యాడ్ మష్రూమ్. ఇప్పుడు ఇందులో మష్రూమ్ యాడ్ చేస్తాం. ఇది సరిపోవట్లేదు. ఓకే, నౌ టొమాటో కట్ చేసుకుందాం. టొమాటో కూడా క్వార్టర్స్ లాగా కట్ చేసుకొని హోల్ వాడేస్తున్నాను అనమాట, మళ్ళీ చాప్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే టొమాటో స్టార్టింగ్లో కూడా వేయట్లేదు, మనం లాస్ట్లో వేసుకుంటే అంటే హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, అందుకనే లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. టొమాటో and now I'm adding chili flakes. అలాగే కొద్దిగా కారపొడి కూడా వేస్తున్నాం. కొద్దిగంత ఉప్పు. కొద్దిగంత వాటర్ వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ డ్రై అయ్యేంత వరకు సాతే చేసుకుంటాము. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకొని ఇంకొకసారి టాస్ చేసుకొని దించేసుకోవాలి. డన్. డిష్ రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్లో పెట్టేస్తే ఎలా ఉందో చూద్దాం. నైస్, చాలా బాగుంది. నైస్ అండ్ సింపుల్ స్నాక్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అలా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.